హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవర్కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 2030 నాటికి 500 గిగావాట్స్ పవర్ కెపాసిటీ టార్గెట్గా పెట్టుకోనుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి 230 గిగావాట్స్ పవర్ని యూజ్ చేస్తే ఇది జూన్ మంత్కి 250 గిగావాట్స్ ఆల్ టైమ్ హైయెస్ట్ పీక్ పవర్ డిమాండ్కు చేరుకుంది. ఇదే జరిగితే 2026-27 మధ్య కాలంలో 299 గిగావాట్స్కు, 2031-32 మధ్య కాలంలో 340 గిగావాట్స్కి రీచ్ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే 2047కి ఇండియా పవర్ డిమాండ్లో 700 గిగావాట్స్ చేరుకుంటుందని ఇండియన్ గవర్నమెంట్ అంచనా వేసింది. ఈ డిమాండ్ తీర్చడానికి ఇండియన్ గవర్నమెంట్ పవర్ కెపాసిటీని 4 టైమ్స్ అంటే 2100 గిగావాట్స్ కు పెంచే ఆలోచనలో ఉంది. ప్రెజెంట్ ఒక రోజుకు 4500 మిలియన్ యూనిట్స్ నుంచి 5000 మిలియన్స్ యూనిట్స్ ను ఉపయోగించుకుంటున్నారు. దీనిలో ఇండస్ట్రియల్ కి 40%, రెసిడెన్షియల్ కి 25%, అగ్రికల్చర్ కి 18%, కమర్షియల్ కి 10% యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పవర్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్న ట్రాన్స్ఫర్ లైటింగ్ లిమిటెడ్ ఐపీఓగా వస్తుంది. ఈ వీడియోలో కంపెనీ డీటెయిల్స్, ప్రమోటర్ డీటెయిల్స్, ఈ కంపెనీకి ఉన్న రిస్క్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ ఐపీఓలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని 1984లో ట్రాన్స్ఫర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పేరుతో 132 కిలోవాట్స్ లైన్స్ తో స్టార్ట్ చేశారు. తర్వాత దీన్నే ట్రాన్స్ఫర్ లైటింగ్ లిమిటెడ్ గా పేరును మార్చబడింది. ఈ కంపెనీ ఈపీసీ వర్క్స్ చేస్తుంది. ఈ కంపెనీ మేజర్ బిజినెస్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. అలాగే ఈ కంపెనీ లాటిస్ స్ట్రక్చర్స్, కండక్టర్స్, మోనిఫోల్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్లో 200 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీ ఈపీసీ ప్రాజెక్ట్స్ కోసం అక్రాస్ 15 కంట్రీస్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తుంది. దీంట్లో బంగ్లాదేశ్, కెన్యా, మాలి, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ ఈ దేశాల్లో ఈ కంపెనీ బిజినెస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ గా బ్లూ కలర్స్ లో ఉన్నవి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన దేశాలు. ఆరెంజ్ కలర్ లో కనిపించిన దేశాలన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఈ కంపెనీకి పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో బిగ్ ఆపర్చునిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. డొమెస్టిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ మార్చి 31, 2019లో 4,13,407 కిలోమీటర్స్ నుంచి మార్చి 31, 2024 నాటికి 4,85,444 కిలోమీటర్లకు పెంచబోతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ జూన్ 30, 2024 నాటికి 34,654 కిలోమీటర్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ తో పాటుగా 30,000 కిలోమీటర్స్ ఈపీసీ వర్క్స్ డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. డిసెంబర్ 2024 నాటికి ఈ కంపెనీ దగ్గర 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా గుజరాత్, మహారాష్ట్ర, సిల్వాసా, దాద్రా నగర్ వాలీలో ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఈ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఫుల్ కెపాసిటీతోనే రన్ అవుతున్నాయి. ఈ ట్రాన్స్మిషన్ సెక్టార్ లో 2025 నుంచి 29 ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారుగా 3 ట్రిలియన్స్ ను ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 2025 నుంచి 29లో 3 నుంచి 4 ట్రిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ స్పెండ్ చేయబోతున్నారు. ఫ్యూచర్ లో మన ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారబోతుందని వేరే న్యూస్ ప్లాట్ఫామ్స్ లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే మన దేశంలో ఇన్ఫ్రా సెక్టార్ కూడా మంచిగానే గ్రో అవుతుంది. వీటికి పవర్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ జనరేట్ చేసే కంపెనీలు ఆ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆ పవర్ ని సప్లై చేస్తుంటాయి. ఇక్కడ పవర్ జనరేట్ చేసే కంపెనీలు, పవర్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీలు రెండు కూడా బెనిఫిట్ చెందబోతున్నాయి. ఈ సంవత్సరం 250 గిగావాట్స్ పవర్ ని యూజ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ లో ఏ విధంగా పెరుగుతుందో ఈ చార్ట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో మార్చి 31, 2024 డొమెస్టిక్ నుంచి 51%, ఇంటర్నేషనల్ నుంచి 48.94% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ తో పాటుగా సివిల్ కన్స్ట్రక్షన్, పోల్స్ అండ్ లైటింగ్, రైల్వే సర్వీస్ ఈ సెగ్మెంట్స్ నుంచి కూడా బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా సివిల్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో బ్రిడ్జెస్, టర్నల్స్, రోడ్స్ అలాగే కూలింగ్ టవర్స్ కు సంబంధించిన డిజైన్స్ తో పాటుగా ఈపీసీ సర్వీసెస్ ను అందిస్తుంది. ఈ సెగ్మెంట్ లో లార్జెస్ట్ సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయిన కోసి బ్రిడ్జ్ ప్రాజెక్ట్ తో ఈ కంపెనీకి అవార్డు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ సివిల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ను కేవలం ఇండియాలో మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ సెగ్మెంట్ పోల్స్ అండ్ లైటింగ్. ఈ సెగ్మెంట్ లో డైవర్సిఫై ప్రొడక్ట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీంట్లో స్ట్రీట్ పోల్స్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోనిపోల్స్, స్టేడియం లైటింగ్, సోలార్ స్ట్రీట్ లైట్స్, డెకరేటివ్ పోల్స్ ఎక్సెట్రా. ఈ కంపెనీ పోల్స్ అండ్ లైటింగ్ సెగ్మెంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటుగా సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషన్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ ఇండియాతో పాటుగా అనేక కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ పోల్స్ అండ్ లైటింగ్ సెగ్మెంట్ లో ప్రాజెక్ట్స్ కానీ మనం చూస్తే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం, బెంగళూరులో ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్ ఇలా వేరే ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. నెక్స్ట్ సెగ్మెంట్ రైల్వే సర్వీసెస్. ఈ సెగ్మెంట్ లో రైల్వేకి సంబంధించిన ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, ఎర్త్ వర్క్స్, రైల్వే ట్రాక్స్ లింక్స్
ఇంకా అదర్ వర్క్స్ చేస్తుంది. ఈ రైల్వే వర్టికల్ కేవలం ఇండియాలో మాత్రమే ఆపరేట్ చేస్తుంది. జూన్ 30, 2024 నాటికి 1.3 మిలియన్ మెట్రిక్ టన్ టవర్స్, 1,94,534 కిలోమీటర్స్ కండక్టర్స్, 4,58,700 పోల్స్ ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈ కంపెనీ సెగ్మెంట్ వైజ్ గా రెవెన్యూ బ్రేకప్ చూస్తే మార్చి 31, 2024 నాటికి పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి నియర్లీ 84%, సివిల్ కన్స్ట్రక్షన్స్ నుంచి 9.33%, రైల్వేస్ నుంచి 2.43%, పోల్స్ అండ్ లైటింగ్ నుంచి 4.4% రెవెన్యూ కంపెనీకి వస్తుంది. ఈ స్లైడ్ మీరు చూస్తే ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎంత పర్సెంటేజ్ రెవెన్యూ వస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. మార్చి 31, 2024 నాటికి ఇండియా నుంచి 16,620 కోట్లు, అవుట్ సైడ్ ఇండియా నుంచి 23,473 కోట్లు రెవెన్యూ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022తో పోలిస్తే 2024కి అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ దగ్గర 156 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనిలో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి 69 ప్రాజెక్ట్స్, సివిల్ కన్స్ట్రక్షన్స్ నుంచి 5 ప్రాజెక్ట్స్, రైల్వేస్ నుంచి 5 ప్రాజెక్ట్స్, పోల్స్ అండ్ లైటింగ్స్లో 77 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తం ఈ ప్రాజెక్ట్ వాల్యూ 10,213 కోట్ల ఆర్డర్ బుక్ ఈ కంపెనీ దగ్గర ఉంది. అలాగే ఈ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్స్ నుంచి 61%, ఇండియా నుంచి 38.94%గా ఉంది. ఈ కంపెనీ దగ్గర పర్మనెంట్ ఎంప్లాయీస్ 1,761, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 8,340 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్ చూద్దాం. మార్చి 31, 2024లో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 29.32% గ్రోత్ని డెలివర్ చేశారు. ఎబిటా 477 కోట్లు, ప్యాట్ 233 కోట్లు. ఇక మార్జిన్స్ విషయానికి వస్తే ఎబిటా మార్జిన్ 11.71%, ప్యాట్ మార్జిన్ 5.65%. ఈ కంపెనీకి పవర్ సెక్టర్ గ్రో అయ్యే కొద్దీ ఈ కంపెనీకి కూడా బెనిఫిట్ చెందుతుంది. అదే ఎఫెక్ట్ ఫైనాన్షియల్స్ నెంబర్స్ లో కూడా మనకు కనిపిస్తుంది. కంపెనీ ప్రమోటర్ చూస్తే దిగంబర్ చున్నీలాల్ బాగ్దే, ఇతని వయసు 74 సంవత్సరాలు. ఇతని కంపెనీకి ప్రమోటర్ అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి ఈపీసీ ఇండస్ట్రీలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ రణదీప్, ఇతని వయసు 62 సంవత్సరాలు. ఇతని కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఇతని మార్కెటింగ్ లో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇతను ప్రీవియస్ గా భారతీ ఎయిర్టెల్, కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రమోటర్ సంజీవ్ కుమార్, ఇతని వయసు 51 సంవత్సరాలు. ఇతని కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనిటీ ట్రేడింగ్ లో 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీలో మెజారిటీ ఆఫ్ ద హోల్డింగ్ అజర్మా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 83.22% హోల్డ్ చేస్తుంది. ఆసియానా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్కీమ్ 7.98%, కెనరా బ్యాంక్ 1.61% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న రిస్కుల గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ కొన్ని సందర్భంలో ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. దీనికి కారణం ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం, రా మెటీరియల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్ కారణంగా ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. జూన్ 30, 2024 నాటికి ఈ కంపెనీ దగ్గర 10,230 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇది రాబోయే 12 నెలల్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నుండి దాదాపుగా 55% నుండి 60% రెవెన్యూ కంపెనీకి వస్తుంది. నెక్స్ట్ రిస్క్ ఈ కంపెనీ మేజర్ గా గవర్నమెంట్ పై ఆధారపడి ఉంది. ఈ కంపెనీకి వచ్చే రెవెన్యూలో నియర్లీ 83% గవర్నమెంట్ క్లయింట్స్ నుంచే వస్తుంది. మిగిలిన 17.34% నాన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ కంపెనీకి ఉన్న అనదర్ రిస్క్ మన ప్రీవియస్ గా అవుట్ సైడ్ ఇండియా నుంచి 58% రెవెన్యూ వస్తుందని చెప్పుకున్నాం కదా. దీనిలో బంగ్లాదేశ్ నుంచి 28.48%, మాలి నుండి 5.61% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీకి బంగ్లాదేశ్ నుంచి నియర్లీ 28% రెవెన్యూ వస్తుంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీపై కొంత ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జూన్ 30, 2024 నాటికి ఈ కంపెనీ దగ్గర లాంగ్ టైమ్ బారోయింగ్ 485 కోట్లు, షార్ట్ టర్మ్ బారోయింగ్ 118 కోట్లు, టోటల్ బారోయింగ్ 603 కోట్లు, టోటల్ ఈక్విటీ 1204 కోట్లు, డెట్ ఈక్విటీ రేషియో 0.50. ఈ కంపెనీ ఐపీఓ డిసెంబర్ 19వ తేదీ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 23కి ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ 410 రూపాయల నుండి 432 రూపాయల దగ్గర కోట్ చేస్తున్నారు. ఈ కంపెనీ టోటల్ ఇష్యూ సైజ్ 838 కోట్లు. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 400 కోట్లు. ఇది మొత్తం కూడా కంపెనీకే వెళ్తుంది. మిగిలిన 438 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. ఇది ఇన్వెస్టర్స్ కు, ప్రమోటర్స్ కు వెళ్తుంది. ఈ కంపెనీ బోత్ బిఎస్సి, ఎన్ఎస్టీ లిస్ట్ అవుతుంది. ఎలక్ట్రిషన్ ప్రయారిటీ చూస్తే క్యూఓబికి 50%, ఎన్ఐకి 15%, రీటైల్ కి 35% అలోకేషన్ ఇచ్చారు. ఈ ఐపీఓలో రైజ్ చేస్తున్న 400 కోట్ల ఫండ్ను కంపెనీకి పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఫండింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, జనరల్ కార్పొరేటివ్ పర్పస్ కోసం ఈ ఫండ్ ను యూజ్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ 400 కోట్లలో 250 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, 90 కోట్లను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేస్తారు.
చివరిగా నా కన్క్లూజన్, మన ఇంట్రోలో డిస్కస్ చేసుకున్న పవర్ సెక్టార్కు మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఈ కంపెనీ కూడా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నియర్లీ 84% రెవెన్యూ వస్తుంది. అలాగే ఫైనాన్షియల్స్ నెంబర్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈ కంపెనీకి అప్పు కూడా పెద్దగా లేదు. డెట్ ఈక్విటీ రేషియో <1 ఉంది. పవర్ సెక్టార్లో బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీలు డెట్ ఈక్విటీ రేషియో <1 ఉంటుంది. కానీ ఈ కంపెనీకి అప్పు కూడా తక్కువగానే ఉంది. ఈ కంపెనీకి ఏ విధంగా పాజిటివ్ కనిపిస్తున్నాయో రిస్కులు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ కంపెనీ ఎక్కువగా గవర్నమెంట్ క్లయింట్స్ పై ఆధారపడి ఉంది. అలాగే అవుట్ సైడ్ ఇండియా నుంచి 58% రెవెన్యూ వస్తుంది. అలాగే ట్రేడ్ రిసీవబుల్ డేస్ ఫైనాన్షియల్ ఇయర్ 24కి 92 రోజుల దగ్గర ఉంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ వీడియోతో పాటుగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేయండి. ఈ కంపెనీపై పూర్తి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.